జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి శంకర్ మాట్లాడుతూ ఇచ్చోడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ బైపీసీ సిఈసి జనరల్ కోర్సులు మరియు ఎంఎల్టీఎం పిహెచ్డబ్ల్యూ గ్రూప్ కోర్సులు ఉన్నాయంటూ ప్రతి గ్రూప్ లో 44 సీట్లు ఉన్నాయని నిష్ఠాతులైన అధ్యాపక బృందం విశాలమైన తరగతి గదులు చక్కటి లైబ్రరీ విశాల ఆట స్థలం ఉంది అని త్వరలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం ఇక సీఎం ప్రారంభించబోతున్నారని కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుపై ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అడ్మిషన్ తీసుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇచ్చోడ నేను ప్రిన్సిపల్గా బి శంకర్ ఇప్పటికీ 2 ఇయర్స్ పూర్తి చేసుకున్నాను. మన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇచ్చోడలో జనరల్ గ్రూప్లలో ఎంపీసీ బైపీసీ మరియు సిఈసి కోర్సులు ఉన్నాయి. ప్రతి కోర్సులో 44 సీట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారము 44 కంటే కూడా ఎక్కువ మాకు అవకాశం అనేది ఉంది. అదేవిధంగా వొకేషనల్లో ఎంఎల్టీ ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ ఆర్ఎం అనే 3 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కనుక దయచేసి విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి ఈ గ్రూప్లను ఎంచుకొని మీ యొక్క భవిష్యత్తును చక్కగా మార్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన కళాశాలలో పూర్తిగా ఉచితంగా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీ బుక్స్ అనేవి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా మనకు మధ్యాహ్న భోజన పథకం అనేది అమలు చేయడానికి హామీ ఇవ్వడం జరిగింది. అది త్వరలో మన జిల్లాలో కూడా రావటం అనేది జరుగుతుంది. తర్వాత మన కళాశాలలో చాలా నిష్ణాతులుగా అన్ని అర్హతలు ఉన్నటువంటి రెగ్యులర్ అధ్యాపకులు 11 మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా 5 గెస్ట్ ఫ్యాకల్టీ కూడా పనిచేస్తున్నారు. కనుక ఏ సబ్జెక్టులో కూడా మనకు ఖాళీ అనేది లేదు. అన్ని సబ్జెక్టుల్లో చాలా అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు అందుబాటులో ఉండడం వల్ల నేను విద్యార్థులకు మరి విద్యార్థులకు తల్లిదండ్రులకు కోరుకునేది ఏంటంటే ప్రభుత్వము ఇన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తున్నప్పుడు తప్పకుండా మీ విద్యార్థులను లేదా మీ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇచ్చోడాలో మీరు అడ్మిషన్లు తీసుకోవాలని నేను మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. దాని కొరకై మీరు నేరుగా వచ్చి అడ్మిషన్లు తీసుకోవచ్చు లేదా నా యొక్క నెంబర్ను సంప్రదించవచ్చు. 9441013987 ఇది మీరు సంప్రదించినట్టయితే అవసరమైతే నేను మా సిబ్బందిని మీ దగ్గరికి పంపి అడ్మిషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇన్ని సౌకర్యాలు ఉండడమే కాకుండా కళాశాల యొక్క పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు పూర్తి పక్కాగా ఉన్నటువంటి గదులతో అంటే 12 గదులతో మన కళాశాల నిర్మించబడి ఉంది. అదేవిధంగా కళాశాలలో లైబ్రరీ సౌకర్యము లైబ్రరీ మేడం కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నది. అదేవిధంగా ల్యాబులు అన్ని జనరల్ ల్యాబ్లు అయితేనేమి లేదా వొకేషనల్ ల్యాబ్లు అయితేనేమి సెపరేట్గా మనకు ల్యాబ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆట స్థలం అనేది అందుబాటులో ఉంది. ప్రభుత్వం ఆట వస్తువులను కూడా